హలో వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇవ్వడం చెప్తాను ఎట్లా మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బూటబుల్ పెన్ డ్రైవ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు మీ కంప్యూటర్లో కొత్త న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారో అప్పుడు మనకు బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ టాపిక్ పైన చాలామందికి మిస్కన్సెప్షన్స్ అనేవి ఉంటాయి. అదేంటంటే, ఎప్పుడైతే మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ చేసుకుంటారో అప్పుడు చాలామంది అనుకుంటారు మన ఐఎస్ఓ ఫైల్ ఏదైతే మనకు అవసరం అవుతుందో బూటబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకోవడానికి అది సింపుల్గా కాపీ పేస్ట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ అది అట్లా వర్క్ కాదు. అది ఎప్పుడైతే మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఉందో అది ఓపెన్ అయ్యాక అప్పుడు ఆ ఫైల్ అనేది అప్పుడు రీడ్ అవుతుంది ఏదైతే మీ యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్లో ఉన్నదో. ఇప్పుడు మనం బూట్లోనే ఓఎస్ అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ బూటబుల్ పెన్ డ్రైవ్ చేసుకోవడానికి 3 మెయిన్ థింగ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఒకటి ఐఎస్ఓ ఫైల్ అనేది అవసరం అవుతుంది. మీరు సింప్లీగా మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని మీకు ఏ అయితే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐఎస్ఓ ఫైల్ అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆఫ్ కోర్స్ మీకు ఒక యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది అవసరం అవుతుంది. సో మీకు పెన్ డ్రైవ్ నేను మీకు రికమెండ్ చేస్తాను, మినిమం 8 GB అనేది ఉండాలి మీది స్టోరేజ్ అనేది మీ పెన్ డ్రైవ్లో. ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే ఇంకా మంచిదే, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు తక్కువ ఉంటే మినిమమ్ 8 GB ఉండేటట్టు చూసుకోండి. సో థర్డ్ ఏంటంటే మనకి ఒక అప్లికేషన్ అనేది అవసరం అవుతుంది. ఏదైతే మీకు ఇప్పుడు మనం ఐఎస్ఓ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నామో ఇంకా మనకి యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ ఉంది కదా, దాని రెండిట్లోనే మనం ఒక లింక్ అనేది చేయాలి. అదే దాని ప్రాసెస్ బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది. సో ఇప్పుడు మనకు ఆ అప్లికేషన్తోనే మనం ఇప్పుడు మన ఐఎస్ఓ ఫైల్ని యూజ్ చేసుకొని మన యూఎస్బీ పెన్ డ్రైవ్లో మనం బూటబుల్ చేసుకుంటాం. సో ఇప్పుడు నా దగ్గర అయితే ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ అనేది నేను విండోస్ 8.1 ఒకటి నాది ఐఎస్ఓ ఫైల్ అనేది ఉంది. నేను ఈ ఐఎస్ఓ ఫైల్ని యూజ్ చేసుకొని నేను ఎట్లా మీకు బూటబుల్ పెన్ డ్రైవ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీకు ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలనుకుంటారో మీరు సింప్లీగా బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని మీ ఐఎస్ఓ ఫైల్ అనేది అవసరమైనది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. సో ఒకసారి మీ ఐఎస్ఓ ఫైల్ అనేది ఇక్కడ రెడీ అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు మనకి అప్లికేషన్ నేను చెప్పాను కదా ఏదైతే మనం బూటబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకోవడానికి అవసరం అవుతుందో అది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో దానికోసం బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ రూఫూస్ అని టైప్ చేసాక ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ లింక్ దీంట్లో వెళ్ళిపోండి. క్రియేట్ బూటబుల్ యూఎస్బీ డ్రైవ్ అనేది రూఫూస్ది. ఈ ఫస్ట్ లింక్ దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రూఫూస్ అనే ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇంకా కిందకి వచ్చేసంగానే ఇక్కడ మీకు లేటెస్ట్ వర్జన్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో అనేది క్రియేట్ చేసేటప్పుడు అయితే ఇది లేటెస్ట్ వర్జన్ ఏంటంటే రూఫూస్ 3.15 అని ఉంది. సో మీరు ఎప్పుడైతే ఒకవేళ మీ వీడియో అనేది ఫ్యూచర్లో చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు లేటెస్ట్ వర్జన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు దానిపైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానిపైన క్లిక్ చేయగానే ఒకటి ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో ఇక్కడ డౌన్లోడ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు రూఫూస్ అనేది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఇప్పుడు మీ యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ అనేది మీ కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీ యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసుకున్నాక మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం రూఫూస్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడ డివైస్లో మన యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ బూట్ సెక్షన్లో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఐఎస్ఓ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం బూటబుల్ పెన్ డ్రైవ్ వేసుకోవడానికి. సో సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ పైన క్లిక్ చేసాగానే ఇక్కడ మీది ఐఎస్ఓ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఐఎస్ఓ ఫైల్ అనేది లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పార్టిషన్ స్కీమ్లో ఇక్కడ మీరు ఎంబీఆర్ ఉంటే ఎంబీఆర్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీ కంప్యూటర్ జీపీటీ ఉంటే జీపీటీ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీ కంప్యూటర్ ఎంబీఆర్ పైన ఉందో జీపీటీ పైన ఉందో ఒకవేళ మీకు తెలియకపోతే సింపుల్ ఏం లేదు, ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టైప్ చేయండి క్రియేట్ అండ్ ఫార్మాట్ డిస్క్ ఇమేజ్ పార్టిషన్, ఇది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మన డిస్క్ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్క్ 0 ఉన్న దగ్గర ఏదైతే మీ ఇంటర్నెట్ డ్రైవ్ అనేది కనెక్టెడ్ ఉందో మీ కంప్యూటర్కి అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నాది డిస్క్ 0లో ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్స్ బటన్ దీనిపైన వెళ్ళిపోండి. సో ఇక్కడ చూస్తే పార్టిషన్ స్టైల్లో దీంట్లో ఇక్కడ చూస్తే మాస్టర్ బూట్ రికార్డ్ అంటే ఎంబీఆర్ పైన ఉంది ఇప్పుడు ఉన్నది సిస్టమ్ అనేది. ఒకవేళ మీరు జీపీటీ ఉంటే ఇక్కడ జీపీటీ అనేది షో అవుతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకున్నాక మీ కంప్యూటర్ ఎంబీఆర్ పైన ఉందో జీపీటీ పైన ఉందో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకోండి. ఇంకేది క్లోజ్ చేసుకోండి. ఇక్కడ అదే మీరు సెలెక్ట్ చేసుకోండి.
సో ఇప్పుడైతే నాది ఎంబీఆర్ పైన ఉంది కాబట్టి ఎంబీఆర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సింప్లీ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక వార్నింగ్ అనేది వస్తుంది, ఒకవేళ మీరు యూఎస్బీ పెన్ డ్రైవ్లో ఏమైనా డేటా ఇట్లా ఏమైనా ఉంటే బ్యాకప్ తీసుకోమని ఇక్కడ వార్నింగ్ అదే షో అవుతుంది. మీ యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది ఒకసారి ఫార్మాట్ అయ్యి ఇప్పుడు మనం బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ నేను వార్నింగ్ వచ్చేసాక కూడా నేను ఒక పైన క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మన యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ప్రాసెస్ స్టేటస్లో చూస్తే ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ మీద అయితే 5 to 10 minutes టైం పట్టవచ్చు. ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు మీ యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది తీసి పెట్టడం ఇట్లాంటివి ఏం చేయకండి. ఇది చేసి మళ్ళీ మీ యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది ఖరాబ్ అవుతుంది. సో ఇదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మీరు ఈ అప్లికేషన్ అనేది రూఫస్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మన యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఈ వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేసినాక మీకు మీ ఓన్గా మీ యూఎస్బీ పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ చేసుకుంటే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి నేను కంప్యూటర్ రిలేటెడ్ కాంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్, సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.